దేవుని యొక్క మహాకృప, వాత్సల్యత, ప్రేమ, అనురాగములు బట్టి మనము మరొక పర్యాయము ఈ ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా కలుసుకోవడానికి మనకి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతున్నారని, మరి ఉదయకాల ధ్యానము అలవాటు లేని వారికి కూడా ఈ మాటలు ఉదయకాల ధ్యానంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాయని నేను నమ్ముచున్నాను. దీని యొక్క ప్రధాన ఉద్దేశము మిమ్మల్ని బలపరచుట, మిమ్మల్ని శక్తివంతులుగా మార్చుటే ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మీరు బలవంతులుగా ఉన్నప్పుడు, శక్తివంతులుగా ఉన్నప్పుడు మీరు బలమైన కార్యాలు చేయగలుగుతారు. శక్తివంతులుగా ఉన్నప్పుడు శక్తి కార్యాలు చేయగలుగుతారు. బలహీనులుగా ఉన్నప్పుడు బలహీనమైన, పేలవమైన కార్యాలు మాత్రమే చేయగలుగుతారు. దాని వలన ప్రయోజనము మీకు లేదు, ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇవ్వబడుతున్నటువంటి దినములు ఇలాగా మరి కరిగిపోతున్నాయి, గతించిపోతున్నాయి. ఆ దినములన్నీ కూడా వృధా ప్రయాసే. మళ్ళీ అవి ఎన్నటికీ వెనక్కి రావు. ఈ రోజు నుండైనా మనం రోజును శక్తివంతమైన రోజుగా, ఈరోజు నాకు చాలా బాగుంది, ఈరోజు చాలా దీవెనకరంగా ఉంది, ఈరోజు నాకు చాలా మెమరబుల్ అంటే గుర్తుండిపోయే రోజు అన్నట్టుగా మనం మార్చుకుంటానికి ఈ రోజు నుండి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎప్పుడో ఏదో ఒక రోజున ఒక చిన్న మేలు జరిగితే ఈ రోజు నాకు చాలా గుర్తుండిపోద్ది అంటూ ఉంటాం. ఆ ఒక్కరోజు ఎందుకు? ప్రతిరోజును నువ్వు ఎందుకు అలా మేలుకరంగా మార్చుకోకూడదు? ఒక రోజును బట్టి నువ్వు అంత తబ్బిబ్బైపోతున్నావు కదా, అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నావు కదా. అలాంటిది నా దినములన్నీ కూడా ఇలాంటి దీవెనలతో, ఆశీర్వాదంతో నింపబడితే ఇంకెంత బాగుండు అని ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒకసారి ఆలోచన చేయ ప్రియ సహోదరుడా. కీర్తనకారుడు అంటాడు 63వ కీర్తన 1వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని అంటాడు కీర్తనకారుడు. ఎంత చక్కటి మాట అండి. అరుణోదయంలో లేదా ఉదయకాల సమయంలో వేకువనే నిన్ను వెతుకుదను, వేకువనే నిన్ను వెతుకుదను. ఎందుకని వెతుకుతాను? నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావం చూడవాలని. అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము ఉదయం నుండే కనపరచబడుతూ ఉంటుంది. ఉదయం నుండే అది మనకు అగుపరచబడుతూ ఉంటుంది. ఉదయం నుండే ఆ బలము, ఆ ప్రభావము, ఆ తీవ్రత కలిగి ఉంటా. ఉదయముననే వేకువననే లేచి నేను వెతుకుతాను నీ బలాన్ని, నీ యొక్క ప్రభావమును చూడాలని. అంటే దావీదు యొక్క ఆసక్తి ఏమిటంటే ఉదయముననే ఆ బలము నేను పొందుకోవాలని, ఉదయముననే ఆ ప్రభావమును నేను పొందుకోవాలని. ఈరోజు మరి అది నేను పొందుకుని ఈ రోజంతటినీ కూడా బలమైన నేను కార్యాలు నేను చేయాలని, ప్రభావం కలిగినటువంటి కార్యాలు నేను చేయాలని ఆశ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక గొప్ప నిర్ణయం దావీదు తీసుకుంటున్నాడు. వేకువన లేచి నిన్ను నేను వెతుకుదను. నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి? దావీదు నీ మాదిరి నా మాదిరి సాధారణమైన సామాన్యమైన వ్యక్తే. ఆ మాటకి చెప్పాలంటే దావీదే ఇంకా హీనమైనటువంటి స్థితి కలిగిన వాడు. గొర్రెల కాపరి, గొర్రెల మందలో నుంచి తేబడిన వాడు. నీకంటే దావీదు చాలా హీన స్థితి. దావీదుతో పోలిస్తే నువ్వు చాలా హెచ్చైన స్థితే కదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. నీ యొక్క కుటుంబము కానీ, నీకు ఇవ్వబడిన నేపథ్యము కానీ, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖ సంతోషాలు కానీ, ఇవన్నీ దావీదుతో కంపేర్ చేస్తే దావీదు కంటే కూడా నువ్వు చాలా హెచ్చైన స్థితిని కలిగి ఉన్నావు. మరి నీకంటే హీనమైన స్థితిలో నుండి దావీదు హెచ్చింపబడి దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును వేకువజామునే వెతికి ప్రతిరోజును కూడా బలమైనటువంటి కార్యాలు చేయడానికి, ప్రతిరోజును కూడా ప్రభావం కలిగినటువంటి కార్యాలు చేయడానికి నిర్ణయాలు తీసుకుని ప్రతిరోజును దీవెనకరంగా మార్చుకుంటూ మరి ఆ దీవెనల నుండి ఆ దీవెనలు అనేటువంటి ఆ మెట్లెక్కుతూ మరి సింహాసనం వరకు
నడిపించబడ్డాడు, సింహాసనాన్ని అధిరోహించగలిగాడు. ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా ఈ అనుభవం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. అది నీ కుటుంబానికి మేలు, అది నీ బిడ్డలకి మేలు, నీ అయిన వారందరికీ కూడా అది మేలు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, వివేకవనే నీ బలమును నీ ప్రభావం నన్ను వెతుకుతున్నాయా అని ఈ రోజు నుండి ఉదయమునలే లేచి దేవుని యొక్క సన్నిధిలో బ్రోకరిల్ల అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, ఉదయకాల ప్రార్థన సహవాసంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయముననే వెతుకుచున్నాం, నీ బలమును నీ ప్రభావమును చూడాలనే ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఇదిగో ప్రభా, బలమైన కార్యములు చేయడానికి, ప్రభావం కలిగిన కార్యములు చేయడానికి నీ సన్నిధిలో ఉదయముననే వేకువనని మేము వెతుకుచూ ఉండగా మాకు సహాయం దయచేయండి నాయన. మీ బలమును మాకు ధరింపచేయండి, మీ ప్రభావం మాలో ధరింపచేయండి. మా రోజును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలుచుకుని మా భవిష్యత్తుకు దానిని మెట్టుగా, పునాదిగా మలుచుకున్నటకు సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసువారి నామమును బట్టి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.